వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అంగడి రాయచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్, ల్యాబొరేటరీ, మందుల నిల్వ గదిలో పాటు అవుట్ పేషెంట్, ఎంఎంసీ తదితర రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. భవన లీకేజీలను పరిశీలించిన కలెక్టర్ మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 7 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన మందుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామంలో జాతీయ కక్ష నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు, ఎక్స్రే సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 100 రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. టీబీ వ్యాధికి సమయానికి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని, ప్రజలు ఆత్యం పేరుతో ఉండాలని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధి సాధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. హసన్పత్తిలోని టీటీడీసీలో డిఆర్ఏడీఏ ఎంపీడీఓలు కలిసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ అవసరాలను గుర్తించి ప్రాధాన్యత పనులు చేపట్టడం ద్వారా అభివృద్ధి సాధ్యమన్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయడం, అందుకు సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. మూలుగు జిల్లా ఏటూరు నారం పిఎస్ ఆవరణలో సిఆర్పిఎఫ్ BN39 బెటాలియన్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నిరుద్యోగ యువకులకు ట్రైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై శిక్షణ అందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేశారు. యువత తమ ఉజ్వల భవిష్యత్ను తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబర్చి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పిఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ కోరారు. ఎంఆర్పీఎఫ్ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవకథలలో సమావేశం నిర్వహించారు. దొబ్బలి ఆంజనేయులు ఆధ్వర్యంలో మండలంలోని కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తూ కుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ దండులా కదలి రావాలన్నారు. హక్కుల కోసం పోరాడుతూ ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలని చెప్పారు ఆంజనేయులు. బెల్లంపల్లి శాంతికని పాతగారిని ఓపెన్ కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు. ఈ మేరకు లేఖను రాశారు. శాంతికని ఓసీని నిలిపివేసేందుకు ఎమ్మెల్యే వినోద్, ఎంపీ గడ్డం వంశీలు బాధ్యత తీసుకోవాలన్నారు. లేకుంటే ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతుల్లో శిక్ష తప్పదన్నారు. సింగరేణి మోసపూరిత మాటలు విశ్వసించకుండా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ అరెస్ట్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచ్ చిన్నరెడ్డి విజయ్లను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పిఎస్కు తరలించారు. తమ పదవీ కాలం ముగిసి ఏడాది గడిచిపోయినా ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో అసెంబ్లీ ముట్టడిని సర్పంచులు జేఏసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్కి తరలి వెళ్లేందుకు సిద్ధమైన సర్పంచులను, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీమా సంస్థలో విదేశీ పెట్టుబడులు ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గోకవరం ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో జీవిత బీమా సంస్థ ఉద్యోగుల భోజన విరామ సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. బీమా రంగంలో కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74% నుంచి 100% పెంచడాన్ని ఉద్యోగులు వ్యతిరేకించారు. బీమా రంగంలో 100% పెంచిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మధ్య దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ కౌంటీ వెనుక చక్రద్వార ప్రాంతం గ్రామ సమీపంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలు మరింతగా వ్యాపిస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి.
నిర్మల్ జిల్లా బాయింసాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ షిండే కొంతకాలంగా మహారాష్ట్ర నాందేడ్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో బాయింసాలోని 4 ఆలయాలతో పాటు వయసులో దొంగతనం చేశాడు. విజయ్ షిండేకి సహకరించిన ఆయన భార్య పూజా షిండే, వ్యాపారి పాండురంగ్ రామ్దేవ్లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం రాజవమంగి గ్రామంలో ఓ వ్యక్తి విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. తన పొలం వరకు 13 స్తంభాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కరెంటు స్తంభాల నుంచి కనెక్షన్ తీసుకున్నాడు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తి ఈ 13 స్తంభాలు ఎక్కడివి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ చౌర్యం చేస్తున్న స్థానిక విద్యుత్ సిబ్బందికి ఈ విషయం తెలియకపోవడం పట్ల పలు అనుమానాలను తావిస్తుంది. విద్యుత్ చౌర్యానికి స్థానిక సిబ్బంది సహాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై మంచు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందింది. నిందితుడు మంజు గతంలోనూ 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని కోట వీధిలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గీతా జయసూర్య పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అన్నమయ్య జిల్లా రాయచోటి విజయ చాముండేశ్వరి దేవి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిపారు. మహానవి ధ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు వివిధ రకరకాల పిండి వంటలతో చేసిన భోజనాన్ని అమ్మవారి ఎదురుగా ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రథసప్తమి రోజున తన భక్తుడైన మల్లికార్జున స్వామికి అమ్మవారు పూరడంతో అమ్మవారి వేషధారణలో పూజారి భక్తులను రాసిన పోసిన మహానైవేద్యాన్ని పంచిపెడుతుంటారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కొండపోచమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలందరూ బాగుండాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు. సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్రంతో భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. కొమరవెల్లి మల్లన్న సోదరి కొండపోచమ్మ తల్లిగా ఇక్కడ కొలువైందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయన్నారు ఆలయ అర్చకులు. సూర్య జయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రాలను ప్రత్యేక తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం వివిధ పాసురాలను పెద్ద జియంగా, చిన్న జియంగార్లు పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్షత్రువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. శ్రీనివాసుడి వాహన సేవలతో తిరుమల ఇల వైకుంఠాన్ని తలపించింది. తిరువీధులలో జరుగుతున్న వాహన సేవలు భక్తులను పులకింపజేశాయి. ఆ దేవుడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షం ప్రసాదించారు. దివ్యమైన భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. భూపాల వాహనంలో కొలువైన స్వామిని దర్శిస్తే భక్త కోటికి తగిన రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మకం.